నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. కనుక ఆయనలో ప్రేమించింది ఎవరు? ఈ లోకంలో నిన్ను ఎవరైనా ప్రేమించారా? ఎవరు ప్రేమించలేదు. నువ్వు ఇలాంటి ధర్మం తెలిస్తే నేను గెట్టేస్తారు, నువ్వు ఇలాంటి వాడని తెలిస్తే నేను ఎవరు చేర్చుకోరు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం ఎలాంటి వారమో తెలుసు. ఆయన ఎలాంటి వారమో తెలిసి కూడా ఏం చేశాడు? దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి మరొకరు అయితే చేస్తారు, నువ్వు ఎలాంటి ధర్మం తెలిస్తే నేను గెంటేస్తారు, నేను ఎవరు కూడా రానివ్వరు శారదేవుడు. కానీ దేవుడు మన స్థితిగతులన్నీ తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. అది దేవుని యొక్క ప్రేమ. ఏమి ఆశించకుండా ప్రేమించాడు. ప్రతిఫలం ఆశించి ఎవరైనా నేను ప్రేమిస్తే ఏదైనా ఆశించి ప్రేమిస్తారు, ఏదైనా దొరుకుతుందేమో అని ప్రేమిస్తారు. కానీ ఊరికినెవరు ప్రేమించరు కదా నేనెవరు. కానీ యేసయ్య మనల్ని ఊరికినే ప్రేమించాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన స్వరూపంలో చేయబడ్డావు, నువ్వు ఆయన పోలికలో చేయబడ్డావు, నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, నిన్ను ఆయనలాగా చేసుకున్నాడు. అందుకనే నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు ఆయన. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను, ఎంత రాకుండా ఒక ప్రశ్న వేస్తున్నాను. మరి దేవదూతలు గొప్పవా? దేవుని కుమారులైనటువంటి దేవుని బిడ్డలని మనం గొప్పవాళ్ళమా? చెప్పాలి. రూమ్ లో ఉన్న వాళ్ళు భయంతో చెప్పాలి. దేవదూతలు గొప్పగా లేకపోతే నరులమైన మనం గొప్పవాళ్ళమా? చెప్పండి. ఏదో చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏమను కదా. ఎవరు గొప్పలు చెప్పండి. ఆ రూమ్ లో వాళ్ళు మాట్లాడలేదు అసలు. కాబట్టి ఎవరు గొప్పలు అంటే దేవదూతల కంటే మనమే గొప్పలు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు, దేవదూతలు చేయలేదు. కాబట్టి ఆయన ప్రాణం పెడదాకా వచ్చింది ఎవరి కోసము? మన కోసమే. సృష్టి కోసం కాదు, దేవదూతల కోసం కాదు. చూసారా? దేవుడిని అంత ప్రేమించాడు. కాబట్టి ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో అది అనుభవించి చేసేదాన్ని ఏమంటారు చెప్పండి. తర్వాత